విజిలెన్స్ సిబ్బంది దాడిపై పోలీసుల వివరణ ఇచ్చారు. దాడిలో ఎవరు గాయపడ్డారో తెలియదన్నారు తిరుమల ఎస్ఐ తిమ్మయ్య. మహిళా చెకింగ్ పాయింట్ వద్ద సీసీ కెమెరా లేకపోవడంతో దాడి చేసిన వారిని గుర్తించలేకపోతున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. రాజమండ్రి నుంచి ఒక ఫ్యామిలీ మొత్తం 10 మంది కలిసి తిరుమలలో వాళ్ళ యొక్క మనవడికి అన్నప్రాసన చేసుకుందామని చెప్పేసి దర్శనం కావడం జరిగింది. స్కానింగ్ పాయింట్ దగ్గర వస్తూ ఉండగా లేడీస్ లైను జెంట్స్ లైన్ సపరేట్గా స్కానింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ వచ్చినటువంటి 10 మందిలో 7 మంది ముందుకెళ్ళారు, ఒక ముగ్గురు వెనుకున్నారు. వెనుకున్న ముగ్గురు ఏం చేశారంటే అతను వాళ్ళకంటే ముందున్న ఒక భక్తుడు జెంట్స్ లైన్లో పోకుండా లేడీస్ లైన్లో పోతుంటే అది కూడా లైన్ ఏమని చెప్పేసి లైన్లో ఎంటర్ కావడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ సెక్యూరిటీ గార్డ్ ఒక ఆమె వాళ్ళని ఆపి, మీరు ఎందుకు ఈ విధంగా లేడీస్ రావాల్సిన లైన్లో ఈ విధంగా వస్తారని చెప్పేసి అతన్ని వెనక్కి తోసివేయడం జరిగింది. అతను వెనుకతను ఇంకొకతని మీద పడటము, ఆ తోపులాటలో ఒకతను పేరు లోకనాథం అనే అతను ముందు ఆల్రెడీ ఆస్మా పేషెంటు, తర్వాత హార్ట్ పేషెంటు ప్లస్ బీపీ 3 ఉన్నటువంటి అనారోగ్యం పరిస్థితులు ఉన్నటువంటి క్యాండిడేట్ అతను. దాదాపు సుమారు 60 సంవత్సరాలు అతను. ఆ విధంగా తోసివేయడం వల్ల ఒక్కసారిగా అతను ప్యానిక్ గురై అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేశాము, పూర్తి విచారణ చేశాము. తర్వాత వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నాం, ఎవరు ఆ రోజు డ్యూటీలో ఉన్నారు, ఎవరు ఎందుకు ఈ విధంగా అతన్ని దెబ్బలు తెలిసింది అనేది విచారిస్తున్నాము.